మీ ముందుకు వచ్చేస్తుంది ఒక డాన్స్ పర్ఫార్మెన్స్. ఓకే, గిరయకి ఉన్నావో నీ పలుకు బడాయే రాజతకు పరాయే తోడు నువ్వు లేకపోతే తోడి రాగం పాడుతుంటే నచ్చదోయి దాని పేరు అల్లోవి తగదిన తందానా దాని రూపు నువ్వేరోయి తగదిన తందానా గిల్లి గిల్లి కజ్జాలోయి గిరయకి ఉన్నావో నీ పలుకు బడాయే రాజతకు పరాయే కొట్టి కన్ను పెట్టి నిన్ను నాలో దాచుకున్నావే అద్దమంటి అందాలో తగదిన తందానా అంటుకుంటే ఆరట్లో తగదిన తందానా పట్టే పిచ్చి పుట్టే పెర్రి ఇట్టే దోసి పుచ్చాలే ఒంటి చేతి చప్పట్లో ఈ తగదిన తందానా అందుకున్న బంధాలో ఈ తగదిన తందానా నిన్ను తాకి కందిపోయింది ముద్దులింక మధ్యలే తగదిన తందానా ముళ్ళు పట్ట ముచ్చట్లోయి తగదిన తందానా ప్రేమో చందమామో నిన్ను చూసే వెళ్ళిపోయింది ములక్కాడ ఫ్లూట్ అవుతుందా తగదిన తందానా ముట్టుకుంటే ముద్దవుతుందా తగదిన తందానా నువ్వు నాకు నచ్చావో వలదులడాయి ఇది వలకు జుదాయి గిల్లి గిల్లి కజ్జాలోయి గిరయకి ఉన్నావో పలుకు బడాయి రాజతకు పరాయి. రమేష్ అన్న, మీరు డాన్స్ చాలా బాగా చేశారన్న. బాలయ్య బాబు గారు సాంగ్ ఇక్కడ దబిడి దిబిడే. వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్. జై బాలయ్య. హాయ్ 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 నువ్వు నాకు నచ్చావోయి వలదులడాయి ఇది వలపు జుదాయి గిల్లి గిల్లి కజ్జాలోయి గిరయకి ఉన్నావోయి వలుపు బడాయే. సో ఇంద్రజ గారికి అడిగే ముందు అఫ్ కోర్స్ మీకు అండ్ మా నంది అవార్డ్ గ్రహీత తాగ్బోతు రమేష్ గారికి ఇంకా ముందు నుంచే కదా పరిచయం ఉంది? లేదు, నాకు రమేష్ అన్న ముందు నుంచి తెలుసు. ఇద్దరం కలిసి సినిమా చేయాల్సింది. అన్న చాలా బాగా చేశారు. మీరు కామెడీ కాదు, డాన్స్ కూడా అద్భుతంగా చేశారు. మౌనిక మీరు కూడా చాలా బాగా చేశారు అన్న. థ్యాంక్ యూ అన్న. హరి గారు, నిజంగా రమేష్ అన్న నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. స్టార్టింగ్ అయితే ఇద్దరు బాలకృష్ణ గారు శ్రీయ గారు లాగే కనపడ్డారు. మధ్యలో ఎప్పుడైతే ఆ అమ్మాయిని డాన్స్ చేయమని అడుగుతావు కదా మధ్యలో, అక్కడ ఏదో చిన్న కూతుర్ని ఆడించినట్టు నాకైతే నచ్చింది. మీకు నచ్చితే సరిపోద్దా? నా మొగుడు నాతో వేయకుండా దాంతో ఎట్టేస్తాడు? మీరు రిచ్ కదా, ఎవరితోనే వేస్తారు. వెంకీ గారు, మీరు అండ్ మా రమేష్ గారు ఫేస్బుక్ ఫ్రెండ్స్ అంట కదా? నిజంగా చాలా బాగా చేసేవారు. ఆ ప్లేస్ లో నేను ఇంకా బాగా చేసేవారు అనిపించింది. ఇద్దరిని చూడాలంటే మాకు లేదు, రమేష్ అన్న నిజంగా చాలా గుడ్ డాన్సర్ అండి. చాలా 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 బాగా చేశాడు. మీకు తెలుసో తెలీదో, నేను రమేష్ అన్నకు డాన్స్ లో జూనియర్ ని మా మందమర్లో. రమేష్ అన్న నేను నా చిన్నప్పటి నుంచి అన్నం చూస్తూ పెరిగానండి. అంటే ఆయన కూడా అప్పుడు చిన్నగానే ఉన్నాడు. వాళ్ళు మా సీనియర్. అంటే వాళ్ళది గోదావరిఖండ్ లో ఒక డాన్స్ అకాడమీ, మాది రిథమ్ డాన్స్ అకాడమీ మేడం. ఎప్పుడు వెళ్ళినా సరే వాళ్ళ మాస్టర్ తోని అన్న వాళ్ళదే ఎప్పుడు ఫస్ట్ ప్రైజ్ ఉండేది. అకాడమీ వాళ్ళ నంబరే ఉన్నా, అటు సైడ్ అసలు వెళ్ళం మేము. బట్ ప్రస్తుతానికైతే ఈ పర్ఫార్మెన్స్ మీకు నచ్చింది? చాలా బాగా నచ్చింది. సూపర్. ది జడ్జ్ ఇంద్రజ గారు, I just love the song Peppy number
అందరికి ఇష్టమైన పాట. రమేష్ గారు ఈ మధ్య పర్ఫార్మెన్స్ యాక్టింగ్ కన్నా డాన్స్ లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు. లేదండి, పెట్టాల్సి వస్తుంది. కానీ నాకు మీ డాన్స్ అంటే ఇష్టం రమేష్ గారు. చాలా చాలా బాగా చేస్తారు. స్టైల్ ఉంటుంది అందులో, నాకు ఇష్టం. అండ్ మౌనిక, యు గివ్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ వెల్ డాన్సింగ్. యూ జస్ట్ ఇన్వాల్వ్ యువర్ సెల్ఫ్. చాలా క్యూట్ పర్ఫార్మెన్స్, క్యూట్ ఎక్స్ప్రెషన్స్. ఐ జస్ట్ లవ్ ద పర్ఫార్మెన్స్. కొరియోగ్రాఫర్ ఎవరు? మైకల్ మాస్టర్. అమ్మా ఈ పర్ఫార్మెన్స్ లో ఆ స్టైల్ ఎక్కడుందో చెప్తే. ఈటీవీ విన్ యాప్ లో టెలికాస్ట్ అవుతుంది. రోజుకు ₹1. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని అప్పుడైనా చూసుకోండి. దొరుకుతామ్మా అది. మైకిల్ మాస్టర్. ఈ మైకిల్ మాస్టర్ ఆడు మైకిల్ మాస్టర్ అడుగు. మైకిల్ మాస్టర్, ఇట్ వాస్ వెరీ వెరీ క్యూట్ కొరియోగ్రాఫ్. చాలా నచ్చింది. అందులో రమేష్ గారికి కొరియోగ్రాఫ్ చేయడం ఐ థింక్ ఎనీ మాస్టర్ వుడ్ లవ్ టు డూ దట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నిజంగానే ఆయన అంత ఈజీగా చాలా ఈజీగా పికప్ చేసుకుంటారు కదా. ఎవరినండి? కానీ మీకు ఎలా అనిపించింది మాస్టర్? ఫస్ట్ నా బాయ్స్ పిలుస్తాను ఒకసారి. బాయ్స్. మన మౌనిక గారు నన్ను తిట్టుకునే ఉంటారు మేడం మార్నింగ్ నుంచి చేపిస్తూనే ఉన్నాను. అలాగే మన రమేష్ అన్న అయితే ఆన్ ది స్పాట్ లో అన్ని పట్టేసుకుంటారు మేడం, అన్ని కూడా. డైలాగులు అనేది 70mm మీద చేసేసా. ఇక్కడ ఎంటర్టైన్మెంట్, నేను మర్చిపోతాను అవుతారు. నేను బాగా చెప్తే ఏముంటుంది, అందులో ఫన్ ఉంటుంది. ఇదనేసి మర్చిపోదాం అన్ని. ఆయన నిజంగానే చాలా చాలా ఫాస్ట్ గా పికప్ చేసుకుంటారు. డాన్స్ వరకు అయితే ఐ కెన్ డెఫినెట్లీ సీ దట్. నంది, థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. ఈ రోజు మన ఎంటర్టైన్మెంట్ కొంతమంది స్పెషల్ పీపుల్ మధ్యలో జరగబోతుంది. వాళ్ళు ఎవరో కాదు, ఈ ఫుడ్ డెలివరీ పర్పస్ కానీ ఎవరైతే మన కోసం కష్టపడుతూ టైంకి మన ఆకలి తీరుస్తున్నారో వాళ్ళందరికీ ఈ రోజు ఎంటర్టైన్మెంట్ రూపంలో వాళ్ళందరూ ఆకలి తీర్చే బాధ్యత మేము తీసుకున్నాం. సార్ మీ పేరు? మొహమ్మద్ నసీరుద్దీన్ అండి. ఫుడ్ డెలివరీ 2019 నుంచి ఇదే చేస్తున్నా మేడం. నా పేరు కృష్ణమోహన్ మేడం. బైక్ టాక్సీ మేడం, 4 years చేశాను. ఆర్టిస్ట్ వర్సెస్ ఆర్ రైడర్స్. నువ్వు గేమ్ కాదు భవానీ మనసు గెలిచావబ్బా. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముక్కులిస్తారు గాని లేది వేడి చెమ్మ. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ ఆపలేమని డైలాగ్ కొట్టినా మేడం. రీసెంట్ గా ఒక పరీక్షలు ఆపేసిర్రు. పాటలుగా చూస్తే మీ నాన్నలాగా ఉన్నాడు రా. వెన్నెలల్లే పూలు విరిసి తెనెలు చిలికెను చెంత చేరి ఆదమరిచి ప్రేమను కొసరెను చందనాలు జల్లు కొరిసి చూపులు కలిసెను చందమామ పట్ట పగలి నింగిని పొడిచెను. ఆయన పేరు అనేది ఒక ఎమోషన్ మనందరికి. కన్నె పిల్ల కలలే నాకి కలోకం, సన్నజాజి కళలే మోహన రాగం, చిలకల పలుకులు అలకల ఉలుకులు, నా చెలి సొగసులు నన్నే మరి పెంచే. మా ఇల్లు అయితే చిన్న రేకులు ఇల్లు మేడం, వర్షానికి స్విమ్మింగ్ పూల్ అవుతుంది. రీసెంట్ గా ట్రై చేసిన ఒక ప్రోగ్రామ్ కూడా డబ్బులు వస్తే ఇల్లు కట్టుకుందామని, అక్కడ కూడా సక్సెస్ అవ్వలే. అన్నా ఒక బన్నివరా? ఏదని బదులేదని ఒక ప్రశ్నలా నిలుచున్నావా, కాలమే వెను తిరగనిది ఇవ్వదు నువ్వు అడిగినది. ఆడాలంటారు బాబు డెలివరీలు కూడా. డెలివరీ సార్. ఇదిగో టిప్పు. సిక్కు ముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకం అంటే పెద్ద నాటకమే తెలియకనే సాగే. పేరెంట్స్ కి ఇలా ఫుడ్ డెలివరీ చేస్తున్నాను, ఏ రోజు నేను వాళ్ళతో షేర్ చేసుకోలేదు. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కదలే దూరం. కొంచెం రేటింగ్ మంచిగా ఇవ్వండి సార్. ఫ్యామిలీతో ఆర్డర్ ఇవ్వడానికి వచ్చినట్లేదు, అడుక్కోవడానికి వచ్చినట్టుంది.
ఒక వ్యక్తి ఫుడ్ డెలివరీ చేసే పొజిషన్కి వచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళ ఇంటి దగ్గర ఆ ఫుడ్ కూడా గడవనంత పొజిషన్లో వాళ్ళు ఉన్నారని నా అభిప్రాయం. ఎవరయ్యా నువ్వు? మా ఇంటి గేట్ ముందున్నావు. ఫుడ్ డెలివరీ ఏజెంట్ మేడం. ఇంకోసారి ఇటు సైడ్ డెలివరీకి రాకు. పరుగు మాది పస్తు మాది నిత్యము అవస్థ మాది. ఒక్కొక్కసారి వాళ్ళు డ్రింక్ లో ఉంటారు, డబ్బులు కూడా ఇవ్వరు, చాలా ఇబ్బంది పెట్టిస్తారు. ఈ రోజుల్లో మనుషులు ఎవ్వరూ కూడా మీతో మాట్లాడట్లేదు, మీ డబ్బులతో మీకున్న హోదాతో మాట్లాడుతున్నారు. ఎన్నోసార్లు టైంకి మా ఆకలి తీర్చారు మీరు. ఈ రోజు మీ అందరి ఆకలి మొత్తం తీర్చలేకపోయినా మీ అందరితో ఈ రోజు నేను షేర్ చేసుకుంటాను ఈ బిర్యానీ. అమ్మ చేతి ముద్ద, ఆది అన్న ముద్ద ఈ జీవితాంతం మర్చిపోను.